మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు హోరెత్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం అయిన వెంటనే నిన్నటి రోజు నుంచి అంటే మొదటి విడత నిన్నటి రోజున కంప్లీట్ చేసుకొని రెండో విడతకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 4వ రోజుగా చూసుకోవచ్చు. అంతేకాకుండా నల్గొండ జిల్లా కనగల్ మండలం జీఎడవిలికి సంబంధించినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఓటర్ పోలింగ్ కూడా దగ్గర అంటే మనకు 360 ఓటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతూ ఉన్నది. దానికి మించినటువంటి ఎన్నికల భాగంగానే మనము ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా చూసుకుంటే మేజర్ గా 3 పార్టీల నుంచి ఇక్కడ పోటీలో నిలబడడం జరుగుతూ ఉంది. అభ్యర్థులు కూడా ఇటు చూసుకుంటే కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ నుంచి కూడా ఉండడం జరుగుతూ ఉంటది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే నామినేషన్ ప్రక్రియకు మొదటి విడతగా ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచి కూడా వేయడం జరిగినది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రస్తుతం మనతోటి ఒక క్యాండిడేట్ కూడా ఉన్నాడు. తన పూర్తి వివరాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ పేరేంటి, మీరు ఎందుకు ఎన్నికల్లో నిలబడుతున్నారు, అంటే దేనికోసం, అంటే ఏం అభివృద్ధి చేద్దామని, ప్రజలకు ఎలాంటి హామీలు ఇద్దామని చెప్పేసి ఒకసారి పరిచయం తోటి ఒకసారి మాట్లాడండి. నమస్కారం అండి, నా పేరు పరసమైన వెంకటేశం. మాది జీఆడవెల్లి గ్రామం, కనగల్ మండలం, నల్గొండ జిల్లా అండి. ఈరోజు మా జీఆడవెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలంలో భాగంగా మా ఊరికి ఇచ్చేసిన సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నేను గత 3 సంవత్సరాల నుండి ప్రజాసేవలో అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నాకు తోచిన విధంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఎడవెల్లి గ్రామాభివృద్ధికి నా వంతు కృషిగా సహాయ సహకారాలు అందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మొన్న 27వ తారీఖు నుండి జరిగిన నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నేను సర్పంచ్గా పోటీ చేయడానికి నామినేషన్ వేయడం జరిగింది. నేను నామినేషన్ వేయడానికి గల కారణం ఏమిటంటే మన ఊరిని మన గ్రామానికి కావాల్సిన ప్రాథమిక అవసరాలైన అన్ని వసతులను ఏర్పరచడానికి, అదేవిధంగా ప్రజల శ్రేయస్సును, సమన్యాయాన్ని అన్ని విధాలుగా వారికి అందించేలాగా సామాజిక న్యాయంతో పాటు అన్ని వర్గాల వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పరచడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా నేను 2019లో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫౌండేషన్లో భాగంగా గ్రామంలోనే అందరికీ ఉచిత టెంట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఏ ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా వారికి అండదండగా నా వంతు సహాయంగా నేను సహాయం అందించడం జరిగింది. ప్రత్యక్షంగాను పరోక్షంగాను చాలా కుటుంబాలకు నేను సాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి జీడవెల్లి గ్రామ ప్రజలందరూ ఒకసారిగా నన్ను సర్పంచ్గా ఆశీర్వదిస్తే మన ఊరికి కావాల్సిన అన్ని అభివృద్ధి పనులు చేయడానికి మేము ముందుకు వస్తాను. అదేవిధంగా ముఖ్యంగా మన గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటంటే నేను తెలుసుకున్నది ఏమిటంటే మన గ్రామంలో ప్రాథమిక ఆసుపత్రి లేకపోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రాథమిక ఆసుపత్రి లేకపోవడం ప్రైవేటు కిరాయి తీసుకొని మన గ్రామంలో సేవలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా నేను కాక మీరు నన్ను ఆశీర్వదిస్తే ప్రాథమిక ఆసుపత్రిని ఏర్పాటు చేసి సేవలను అందించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన ఊరిలో బస్టాండ్ సదుపాయం లేదు. మీరు నన్ను ఆశీర్వదిస్తే బస్టాండ్ను తక్షణమే ఏర్పాటు చేసి దానికి నా సహాయ సహకారాలు అందిస్తాను. అదేవిధంగా జీడవెల్లి అతిపెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అయిన కనగల్ మండలంలో మన గ్రామంలో ఉన్న గుళ్ళను, బళ్ళు మరియు ఇతర గుళ్ళు, బర్లు మరియు ఇతర ఏవన్నా కానీ నా వంతుగా వాటికి సహాయ సహకారాలు అందిస్తాను. సార్ వెంకటేష్ గారు, ఒక మాట చెప్పండి. అంటే మీరు స్థానిక సంస్థల్లో ఒకవేళ సర్పంచ్గా గెలిచిన 100 రోజులలో ప్రజలకు ఇచ్చే హామీలు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, అన్ని సమస్యలు నేను క్లియర్ చేస్తానని. అంటే మీరు దగ్గరగా ఉండి చూసినట్టు మేజర్ సమస్యని, అంటే మొదటగా ఏ సమస్యని క్లియర్ చేస్తారు? నేను మొదటగా ప్రాథమిక ఆసుపత్రికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి ఊర్లో ఉన్న వారికి, చాలా అనారోగ్యంగా ఉన్న వారికి రక్షణగా నా వంతు సహాయంగా నేను చేయడానికి వైద్యానికి మొదటి అభిప్రాయాన్ని ఇవ్వదలుచుకున్నాను. అదేవిధంగా బళ్ళు, పిల్లలకు కావాల్సిన విద్యను అందించడానికి కావాల్సిన బళ్ళలో
మౌలిక సదుపాయాలను అదేవిధంగా వాటిని మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తాను. అంటే ఇప్పుడు మేజర్ గా చూసుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా ఒక 3 క్యాండిడేట్లు పేర్లు ఎక్కువగా వినపడుతున్నారు, అందులో మీరు ఒకరునని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఎన్నికల కంటే ముందే అంటే ఇప్పుడు మీ క్యాండిడేట్ ఎన్నికలే కనబడతా ఉన్నాయి, అంటే మీరు దీన్ని ఎట్లా చూస్తారు? మేమంతా ఒకే కుటుంబ సభ్యులం, కాంగ్రెస్ కుటుంబం. 3 కూడా మేము ఉన్నది వాస్తవమే. వాళ్ళు కూడా నా సహచర మిత్రులే. మాకు అలాంటి అభిప్రాయాలు ఏం లేవు. మా 3లో ఎవరో ఒకరైనా మేము కలిసి కట్టుగా ఎవరిని ఆశీర్వదించినా కలిసికట్టుగా ముందుకెళ్తాం. వారి సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా మా లీడర్ అయినటువంటి గడ్డ అనూప్ రెడ్డి గారు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, వారి సూచనలతో సలహాలతో ఖచ్చితంగా ముందుకెళ్తామని అనుకుంటున్నాను. అంటే మంత్రి గారు చెప్పారు, మీకు గట్టి హామీ ఇచ్చారు. అంటే ఏమని చెప్తున్నారంటే ఏకగ్రీవంగా అంతా మీరు ఎన్నుకున్నట్టయితే 30 లక్షల రూపాయలు ఇస్తాను. అంటే గతంలో చూసుకోవచ్చు టీఆర్ఎస్ నుంచి 10 లక్షలు అన్నారు, ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చా 30 లక్షల రూపాయలు? ఖచ్చితంగా ఇది మంచి అమౌంట్, ఊరి అభివృద్ధి ఖచ్చితంగా ఉపయోగపడదని నా ఆలోచన. కానీ మన పల్లెల్లో జరిగిన పరిణామాలు ఏంటంటే ఇదివరకు లాగా కాకుండా రాజకీయాలు కొత్త కోణంలో కొత్త దృష్టితో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కాబట్టి దానికి ఊర్లలో కొన్ని వర్గాలు కొంచెం సహకరించవని నేను అనుకుంటున్నాను. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకు ఏమీ అమలు కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు ప్రజల్లో ఒక అసంతృప్తి ఉన్నది. అంటే ఇప్పుడు స్థానికంగా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎక్కువ మంది నామినేషన్ వేయడం కూడా జరిగినది. దీని ఎట్లా చూస్తారు? మేము గడిచిన ప్రభుత్వం కంటే మా ప్రభుత్వం 100 రెట్లు మేము మెరుగ్గా భావిస్తున్నాం. మేము ఇచ్చిన హామీలలో ఫస్ట్ విడతగా మేము అనుకునేది అంటే రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజలకు ఏం సాయం చేసింది? మేము ఇచ్చాము. ఇక్కడ మా గొడ్డ అనూప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 200 నుండి 300 రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇప్పేయడం జరిగింది. వారు గత 10 సంవత్సరాల నుండి ఎలాంటి రేషన్ కు నోచుకోలేదు, అర్హులు కాలేదు. మేము అదేవిధంగా సన్న బియ్యం ఇంతవరకు ఇలాంటి గవర్నమెంట్ ఇంత బ్రహ్మాండమైన పథకాన్ని ఏ గవర్నమెంట్ కానీ మన దేశంలో ఎక్కడ కానీ లేని విధంగా మన తెలంగాణలో స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ ఫైనల్ గా చెప్పండి, అంటే మీ దగ్గర ఉన్నటువంటి స్థానికంగా అంటే మీ ఓటర్లకి ఎలాంటి మీరు భరోసా ఇస్తారు? మా ఓటర్లకు నేను ఇచ్చే భరోసా ఏముందండి, ఒక్కసారి ఆశీర్వదించండి. నేను మీకు ముందుండి అన్ని వేళలో మీ సహాయ సహకారాలు అందిస్తానని చెప్తున్నాను. చూస్తున్నారు కదా, వాస్తవానికి ఆ స్థానిక సంస్థల్లో గనక నన్ను గెలిపించినట్లయితే డ్రైనేజ్ సమస్య కావచ్చు, విద్యుత్ స్తంభాలు కానీ, వీధి లైట్లు కానీ, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా గుడి కావచ్చు, బడి కావచ్చు, ఆ వెంటనే మీకు బస్టాండ్కి సంబంధించినటువంటి మేజర్ సమస్యగా ఉన్నది. అందుకే విద్యా వైద్యానికి సంబంధించినటువంటి పూర్తి భరోసా నేను గెలిచిన 100 రోజులలో నేను కంప్లీట్ చేస్తానని చెప్పేసి వెంకటేశం గారు చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అంజిత్, మీ శంకర్, జిఏడవిలి.